ఎంత దారుణం, ఎంత అమానుష్యం! ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. చేపలకు చీమలు పట్టాయని కన్నతల్లినే నరికేశాడో దుర్మార్గుడు. బంధాలు, అనుబంధాలు అంటే మన జీవితంలో చాలా విలువైనవి. వాటికి కనీస గౌరవం, మర్యాద తప్పకుండా ఉండాలి. కానీ ఇంతకు ముందు కనపడని దురదృష్టకర పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అర్థం లేని ఆవేశంతో, అవసరానికి మించిన కోరికలతో కుటుంబ సభ్యులను చంపేసే సంఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని విషమ ఉదంతాల్లో భార్య తన భర్తను చంపుతుంటే, మరికొన్ని ఘటనల్లో పిల్లలు తల్లిదండ్రులను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి దారుణ ఘటనే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ ఘోర ఘటన గురించి విన్నాక నోట మాట రాదు. కుటుంబ బంధాలకు గౌరవం, ప్రేమ, ఆత్మీయత ఉండాలి అన్న సందేశాన్ని ఇది మనకు గుర్తు చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జోగిదీప అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి మొన్న మధ్య ఇంటికి వచ్చేటప్పుడు చేపలు తీసుకొచ్చాడు. తన తల్లికి ఆ చేపలతో కూర తయారు చేయమని ఇచ్చాడు. అయితే అప్పటికే చీకటి పడిపోయింది. ఇక చీకటి పడింది కాబట్టి ఉదయాన్నే చేస్తా అని చెప్పింది ఆ తల్లి. దీనిపై ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. తెల్లారి చూసేసరికి ఆ చేపలకు చీమలు పట్టాయి. కమలేష్ ఆవేశానికి గురయ్యాడు. చేపలపై చీమలు పట్టి ఉండడం ఆయనకు అసహ్యంగా అనిపించి తీవ్ర కోపం తెచ్చుకున్నాడు. ఆ ఆవేశంతో గొడ్డలి తీసుకుని కన్న తల్లిపై దాడి చేశాడు. ఇక దాడి తీవ్రంగా ఉండడంతో తల్లి అక్కడికక్కడే గాయపడి మరణించింది. ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కమలేష్ ను అదుపులోకి తీసుకున్నారు. చేపలకు చీమలు పట్టాయి అనే కోపంతో తల్లిని చంపడమా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ సంఘటన కుటుంబ బంధాల అసమర్థత, ఆవేశ నియంత్రణ ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తోంది. ఇలాంటి చిన్న అవగాహన లోపం, ఆవేశంతో జరిగే సంఘటనల పట్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కుటుంబ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహనం ఎంత అవసరమో గుర్తించాలి.